హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ముంబై పుచ్చకాయ మరణాల్లో వీడిన మిస్టరీ ఇక మరణాలకు కారణం ఇదే అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ముంబైలో గత నెల ఓ కుటుంబ సభ్యులు భోజనం చేసిన తర్వాత పుచ్చకాయ తిని మృతి చెందిన విషయం సంచలనం రేపింది. పుచ్చకాయ తింటే మంచిది కాదంటూ వదంతులు వ్యాపించాయి. అయితే ఆ కుటుంబంలోని నలుగురు తిన్న పుచ్చకాయలో ఎలుకల మందు ఉందని ఫోరెన్సిక్స్ విశ్లేషణలో బయటపడింది. ఎలుకల విషయంలో సాధారణంగా వాడే జింక్ ఫాస్ఫైడ్ను ఆ పుచ్చకాయ శాంపిల్స్లో గుర్తించారు. ఇంట్లో మృతి చెందిన ఆ నలుగురు కుటుంబ సభ్యుల పుచ్చకాయ నమూనాలు ఇక విసేరా నమూనాలలో ఈ విషయాన్ని గుర్తించినట్లు ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికల్లో పేర్కొన్నారు. ఆ నివేదికను గురువారం ముంబై పోలీసులకు సమర్పించారు. ఇక జింక్ ఫాస్ఫైడ్ అత్యంత విషపూరిత పదార్థమని, ఆ నలుగురి ప్రాణాలకు అదే కారణమై ఉంటుందని ఇక ఎఫ్ఐఎస్ఎల్ అధికారులు తెలిపారు. జింక్ ఫాస్ఫైడ్ను ఎలుకల వంటి వాటిని నియంత్రించేందుకు వాడతారు. పొలాలు, నిల్వ ధాన్యాల్లోనూ ఉపయోగిస్తారు. ఇక ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ ఇవాళ నివేదిక సమర్పించాము. 2 నమూనాల్లో జింక్ ఫాస్ఫైడ్ కనిపించింది. అవి పుచ్చకాయ, మృతి చెందిన నలుగురి విసేర నమూనాలు. సాధారణంగా ఇది పొడి రూపంలో ఉంటుంది. ఎవరో పుచ్చకాయ కోసి అందులో ఈ పొడి చల్లి ఉండవచ్చని భావిస్తున్నాము. ఆ తర్వాత దాన్ని తిన్నారు. అయితే అసలు ఏం జరిగిందో పోలీసులు తెలుస్తారు అని అన్నారు. కాగా గత నెల అబ్దుల్ డోకాడియా, ఆయన భార్య నసీం, వారి ఇద్దరు కుమార్తెలు అయేషా, జనీబ్ ఏప్రిల్ 26న దక్షిణ ముంబైలోనే వారి ఇంట్లో విగత జీవితులుగా కనిపించారు. బంధువులకు ఇంట్లో విందు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. అందరూ కలిసి భోజనం చేసినప్పటికీ అర్ధరాత్రి తర్వాత ఆ నలుగురు పుచ్చకాయ తిన్నారు. ముంబై పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ పుచ్చకాయలో ఎలుకల విషం ఎవరు కలిపారో ఇప్పుడు దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఇది ఆత్మహత్య లేక హత్య లేక వ్యవసాయ పొలంలో కలుషితమై పొడి పుచ్చకాయలోకి చేరిందా అన్న అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాము అని చెప్పారు.